హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరి అప్కమింగ్ రివ్యూస్ సూపర్గా ఉండబోతుంది. రాబోయే కాలం అంతా భూమిదేనా? మరి భూమి అపూర్వకి చావు భయం ఏంటో చూపించిందా? అలాగే మరి శారద ఇంట్లో ఏం జరుగుతుంది? భూమిని మరి శారద ఆహ్వానించిందా? వెళ్ళిన భూమి గగన్తో ఆట మామూలుగా ఆడుకోవటం లేదుగా. అసలు శారద ఇంట్లో పూజ ఏమిటి? మరి భూమి ఎందుకు వెళ్ళింది అనుకుంటున్నారా? మరి తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఈ హోమంలో భూమి గగన్ల గిల్లి కజ్జాలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. మరి అంతలా ఎంజాయ్ చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? మరి వాళ్ళిద్దరూ ఎంజాయ్ చేయాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి గగన్ భూమితో, నీ జోలికి రాదు భూమి, ఆ అపూర్వకి నేను ఎలా ఇవ్వాలో అలా ఇచ్చాను. నీకు చిన్న ప్రాబ్లం వచ్చినా నేను నీ దగ్గరే ఉంటాను, నీకేం భయం లేదు అని చెప్పేసి మరి అపూర్వకి వార్నింగ్ ఇచ్చి భూమిని ఆ ఇంట్లో దింపేసి వెళ్ళిపోతాడు గగన్. ఇంకా ఇదిలా ఉండగా మరి చాలా టెన్షన్ పడిపోతుంది శారద. అసలు దీనంతటికి కారణం ఇవన్నీ గగన్కి మనశ్శాంతి లేకుండా ఉంది. భూమి గగన్లు కూడా మరి వీళ్ళు ఒకరినొకరు ఇష్టపడుతున్న వాళ్ళ మనసుల్లో మాత్రం ముఖ్యంగా గగన్ భూమిని ఎందుకు దూరం పెడుతున్నాడో తెలియటం లేదు అని చెప్పేసి, వీళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఇంట్లో మానసికంగా చాలా సంతోషాన్ని కోల్పోతున్నాం అని చెప్పేసి గుడికి వెళ్తుంది శారద. వెళ్ళంగానే గుడిలో పూజారి గారు ఇంకా ఎవరి పేరున అర్చన చేయాలమ్మా అనగానే, భూమి పేరున అర్చన చేయించండి అని చెప్పేసి అంటుంది. భూమినా అమ్మ, మీ అమ్మాయి పేరు పూర్ణి కదా అని చెప్పి అనగానే, అవునండి, నాకు కాబోయే కోడలు భూమి అని చెప్పి అనగానే, అవునా, మీ అబ్బాయికి సంబంధం ఫిక్స్ అయిపోయిందా అమ్మా అని చెప్పి అనగానే, లేదు పూజారి గారు, నాకు ఈ అమ్మాయి భూమి అంటే నాకు చాలా ప్రాణం, ఇష్టం. ఈ అమ్మాయి కోడలుగా రావాలని కోరుకుంటున్నాను. నా కొడుకు కూడా ఈ అమ్మాయి అంటే ప్రాణం. కానీ ఈ మధ్యకాలంలో కొంత చికాకుల వలన ఎడమొహం పెడమొహంగా ఉంటున్నాడు. ఇవన్నీ పోవాలంటే వాళ్ళిద్దరు ఎప్పటిలాగానే సంతోషంగా ఉండాలి అంటే ఏం చేయాలి పూజారి గారు అనగానే, చూడమ్మా, చాలామంది జీవితాల్లో ఒక కోణంలో ఆనందం ఉంటుంది, ఒక కోణంలో సంతోషం ఉంటుంది. ఎప్పుడు ఎల్లకాలం సంతోషమే ఉండదు. కాబట్టి కొన్నిసార్లు మనం కష్టాలను కూడా పడాల్సి వస్తుంది. ఇప్పుడు మీ అబ్బాయి జాతకంలో అదే కనిపిస్తుంది. తనకి మానసిక ప్రశాంతత బాగా తక్కువగా ఉందమ్మా. గగన్ రాశి ఫలితాల ప్రకారం తనకి గణపతి హోమం చేయించుకోండి అమ్మా. ఇంట్లో గణపతి హోమం చేయించుకుంటే మీ అబ్బాయి ఎప్పటిలాగానే మనసు కుదుటుగా ఉండి మంచిగా ప్రశాంతమైన ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఒడిదుడుకులుగా తనది ఏంటో అడ్డదిడ్డంగా ఉన్నాయి. కొన్ని అడ్డంకులు పోవాలి అంటే వినాయకుడిని ఇలా పూజిస్తే మీకు మంచి జరుగుతుందమ్మా అనగానే, సరే పూజారి గారు, ఎప్పుడు చేసుకోమంటారు అనగానే, చూడమ్మా, మీరు ప్రతి వారం ఇంట్లో పొద్దుటే లేచి ఈ పూజ చేసుకోండి. తర్వాత 10 వారాలు పక్కాగా చేసిన తర్వాత 11వ వారం నేను వచ్చి చేపిస్తాను. ఖచ్చితంగా మీ అబ్బాయిలో మార్పు వస్తుంది. తను కోరుకున్న అమ్మాయి తనకు దక్కుతుంది. ఆ విఘ్నేశ్వరుడికి ఉండ్రాలు పోయడం అంటే మామూలు మాటలు కాదు, హోమం అంటే ఇంకా. కాబట్టి దానివలన ఫలితం అద్భుతంగా ఉంటుందమ్మా. మాట్లాడకుండా మీరు వెళ్ళిన మరుసటి రోజు నుంచే బుధవారం వచ్చింది కాబట్టి మీరు మొదలు పెట్టేసేయచ్చు అనగానే, అవునా పంతులు గారు, ఆ తర్వాత నాకు భూమి విషయంలో కూడా కొన్ని విషయాలు కావాలి పంతులు గారు. తను కూడా ప్రశాంతంగా ఉండటం లేదు. వాళ్ళ నాన్నగారు ప్రమాదంలో ఉన్నారు. ఆయన కూడా కోలుకోవాలి. తప్పకుండా అమ్మా, తప్పకుండా కోలుకుంటారు. ఓ పని చేయండి అమ్మా, ఆ పూజకి మీరు ఆ అమ్మాయిని కూడా ఆహ్వానించి తన చేతుల మీదుగా వాళ్ళ నాన్నగారికి కూడా పూజ చేయించండి. ఖచ్చితంగా వాళ్ళ నాన్నగారు కోలుకుంటారు అని చెప్పానంగానే, చాలా థ్యాంక్స్ పంతులు గారు, ఒక మార్గం చూపించారు. నిజంగా నమ్మకం ఉంటే సంకల్పం ఎంత గట్టిగా ఉన్నా మన నమ్మకంతో చేస్తే
అది విజయవంతం అవుతుందని చెప్పేసి మా అమ్మ చెప్పేవారు అని చెప్పేసి అనుకుంటూ ఇంకా అక్కడి నుంచి బయలుదేరిపోతుంది శారద. ఇంకా ఇది ఇలా ఉండగా మరి కరెక్ట్గా మధ్యాహ్నం 2:30, 3 అవుతుంది. భూమి తన రూమ్లో తను ఉంటుంది. అపూర్వ చక్కగా ఏమీ చేయకుండా హాయిగా రూమ్లో గురకలు తీస్తూ నిద్రపోతూ ఉంటుంది. మరి అన్ని చేసిన రాజక్రియాలన్నీ చేస్తుంది. చక్కగా నిద్రపోతూ ఉంటే భూమి డోర్ తీసి తొంగి చూస్తుంది. గుర్రు గుర్రు సౌండ్ పెడుతూ ఉంటుంది. అమ్మో, ఏంటి ఈ అపూర్వ ఇంత గురకలు పెడుతుంది? ఈ గురకలకి చచ్చేటట్టుగా ఉన్నాను. అయినా ఇంతకాలం నాన్నెలా తట్టుకున్నారో. మామూలుగా రూపము బాగున్నా బుద్ధి చాలా దరిద్రంగా ఉంటుంది. అలాంటిది ఈ రూమ్లో సింహం గర్జిస్తున్నట్టుగా ఉంది ఆ గురక అని చెప్పేసి అనుకుంటూ ఇప్పుడే ఆలోచిస్తాను. ఈమె చేసేవన్నీ ఎప్పుడు చూడు తను నన్ను చంపాలనే ప్రయత్నం చేస్తుంది. ఒక మనిషిని చంపడం అంటే మామూలు విషయమా? కానీ ఈ అపూర్వకి అది తేలికైన విషయం. నాగుని కూడా చాలా సింపుల్గా ఏదో చేసేసింది. అమ్మని అలాగే చేసింది. ఇప్పుడు ఆమె మొత్తం ఫోకస్ అంతా నా మీదే పెట్టింది. ఒక్కసారి చావు ఎలా ఉంటుందో అపూర్వకి తెలియచేస్తే అప్పుడు నేనంటే ఏంటో తెలుస్తుంది అని చెప్పేసి ఇంకా ఏం ప్రయత్నం చేస్తుంది అంటే వెంటనే అక్కడ పక్కనే స్విచ్ బోర్డు ఉంటుంది. స్విచ్ బోర్డులో వైర్లు కిందకి వేలాడుతూ ఉంటాయి. ఇంకా అదే సమయంలో భూమి అక్కడికి వెళ్ళటంతో ఇదే మంచి తరుణం, ఇప్పుడు అపూర్వని ఒక ఆట ఆడుకోవాలి అని చెప్పేసి అనుకుని లోపలికి వెళ్తూ లేదు ఇదే చేస్తాను అని చెప్పి వంటింట్లోకి వెళ్ళి ఒక చిన్న బిందె నిండా నీళ్లు నింపుకుని అక్కడికి వచ్చేస్తుంది. రావడంతోనే నిద్రపోతున్న అపూర్వం మీద పోసేస్తుంది. ఇంకా ఆ నీళ్ళన్నీ ముఖం మీద పడి ఉక్కిరి బిక్కిరైపోతూ ప్రాణం గిలగిలా కొట్టుకుంటుంది. ఒక్కసారిగా మరి సడన్గా అలా చేసేసరికి ప్రాణభయంతో గిలగిలా కొట్టుకుంటుంది అపూర్వ. ఏమైంది? ఎవరు? నా రూమ్లోకి ఎవరు వచ్చారు అని చెప్పి గిలగిలా కొట్టుకుంటూ లేచి కూర్చుంటుంది. ఏంటి అపూర్వ, భయపడ్డావా అని చెప్పి అంటుంది. ఏంటి భయపడ్డావా అంటావేంటి? ముఖం మీద బిందుతో నీళ్లు గుమ్మరిస్తావా? నన్ను నువ్వేమీ చేయలేవు. ఇప్పుడు నీకు చావంటే ఎలా ఉంటుందో చాలా దగ్గర నుంచి చూసినట్టున్నావు కదా. ఊపిరాడక గిలగిలా కొట్టుకున్నావు కదా 10 నిమిషాలు. అదే అపూర్వ, ఎవరికైనా తన దాకా వస్తే ప్రాణభయం ఏంటో తెలిసొస్తుంది. నీకిప్పుడు జస్ట్ శాంపిల్ మాత్రమే చూపించాను. తరువాత నిన్ను ఎన్ని రకాలుగా చావు ఏ విధంగా నువ్వే భయపడాలి. ఇంకా నీకు నువ్వే నేను బ్రతకడం ఇష్టం లేదు, చచ్చిపోతేనే బాగుండు అన్నట్టుగా అయిపోతుంది నీ జీవితం. బెదిరిస్తున్నావా? అయినా నీకు ఆ గగన్ గారి అండ చూసుకునేగా నువ్వు ఇలా రెచ్చిపోతున్నావు. అవునే, గగన్ గారి అండ చూసుకునే రెచ్చిపోతున్నాను. నీకేంటంట ఇప్పుడు అని చెప్పి అంటుంది. చూస్తాను ఎన్నాళ్ళు రెచ్చిపోతావు. నీకు నూకలేమీ లేవు. నీ నూకలు మీ నాన్నగారి స్పృహలోకి వచ్చే లోపల నిన్ను మాత్రం ఆ పైకి పంపించడం ఖాయం అని చెప్పేసి అంటుంది. ఆల్ ది బెస్ట్ అపూర్వ. నాకంటే ముందు నువ్వే మరి అక్కడ చుక్కలు చూపించుకుని చుక్కల్లో కలిసిపోతావేమో అనుకుంటున్నాను అని చెప్పేసి అనుకుంటూ గబగబా ఫోన్ను రింగ్ అవుతూ ఉంటుంది. ఇంకా భూమిది. ఇంకా భూమి ఫోన్ రింగ్ అవుతూ ఉంటే అప్పుడే నక్షత్ర వస్తుంది. ఏంటి నీ గోల? నీ ఫోన్ రింగ్ అవుతుంది అని చెప్పేసి అంటుంది. అవునా, హలో శారదా ఆంటీ అని చెప్పేసి వీళ్ళిద్దరు కుళ్ళిపోయినట్టుగా మరి ఏంటి ఇలా ఫోన్ చేశారు, ఎలా ఉన్నారు అని చెప్పేసి అనగానే మమ్మీ దీనికి అత్తయ్య ఫోన్ చేయటం ఏంటి అని చెప్పి అనగానే అదేం చేస్తుందో గమనించు వెళ్ళు అని చెప్పేసి అంటుంది. ఇంకా భూమి తన మొబైల్ తీసుకుని తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా అక్కడే దొంగచాటుగా కూర్చుని నక్షత్ర వింటూ ఉంటుంది. ఏంటాంటీ ఇలా ఫోన్ చేశారు? అమ్మ భూమి, రేపు నువ్వు మా ఇంటికి రావాలమ్మా అనగానే ఎందుకంటీ అని చెప్పేసి అంటుంది. ఎందుకంటే వింటమ్మా, ఇంట్లో పూజ చేసుకుంటున్నాను. ఆ పూజకి ఖచ్చితంగా నువ్వు కూడా రావాలి. ఎందుకంటే శరత్చంద్ర గారికి
త్వరలోనే స్పృహలోకి రావాలని నువ్వు కూడా చేసుకోమ్మా. గణపతికి చేస్తే ఆ పూజ వృధా కాదు. భూమి, నేను కనుక్కుని వచ్చాను అని చెప్పానంగానే, తప్పకుండా ఆంటీ, వస్తానా ఆంటీ, ఎన్ని గంటలకు రావాలా ఆంటీ అని చెప్పి అంటుంది. రేపు నువ్వు 8:30 కల్లా వచ్చేయమ్మా, మనం 9:30 కల్లా పూజ చేసేసుకుని అయిపోతుంది అని చెప్పేసి అంటుంది. సరే ఆంటీ, ఏం తెచ్చుకోవాలా ఆంటీ అంటే, ఏమీ తీసుకురావక్కర్లేదు, అన్నీ నేనే ఏర్పాటు చేస్తాను, నైవేద్యం మొత్తం చేస్తాను, నువ్వు మామూలుగా మంచిగా బట్టలు కట్టుకుని వచ్చేయమ్మా, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పేసి, సరే ఆంటీ, బాయ్ ఆంటీ అని చెప్పి పెట్టేస్తుంది. ఇంకా అదంతా విన్న నక్షత్ర పరిగెత్తుకుంటూ వెళ్ళి, మమ్మీ మమ్మీ, రేపది ఆ ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తుంది అనగానే, అవునా, దేనికే, ఏదో పూజ అన్నది విన్నాను, పూజ నువ్వు రావాలి అని చెప్పేసి ఏదో అంటుంది, ఇదేం వస్తానని చెప్పేసి వంత పాడుతుంది, దీన్ని రేపు అస్సలు వెళ్ళనివ్వకూడదా ఆంటీ, వెళ్ళనివ్వకూడదు మమ్మీ అనగానే, అవును, 8:30కి వెళ్తుందా అంటే, అవును మమ్మీ, సరే అది ఎలా వెళ్తుందో మనము చూద్దాం అని చెప్పేసి అంటుంది. ఇంకా ఇది ఇలా ఉండగా గగన్ ఆఫీస్లో ఇంకా ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ చందు ఫోన్ చేసి, అర్జెంటుగా కలవాలరా నిన్ను అని చెప్పేసి అనగానే, ఆఫీస్లోనే ఉన్నావా అని చెప్పేసి అంటాడు. ఆఫీస్లోనే ఉన్నానురా అని చెప్పి అనగానే, వస్తున్నా నేను అని చెప్పి ఇంకా రానే వచ్చేస్తాడు. రావడంతోనే గగన్, ఏంట్రా ఎలా ఉంది అని చెప్పేసి అనగానే, అంత బాగానే ఉంది అని చెప్పేసి, ఈ ప్రాజెక్టు చాలా వరకు కంప్లీట్ చేశాను, దానికి నువ్వు పేరు ఫిక్స్ చేసావు కదా, అది రిజిస్ట్రేషన్కి వెళుతోంది, ఒకసారి నేమ్ చెక్ చేస్తావేమోనని వచ్చాను అనగానే, ఏ నేమ్ ఏదిరా అని చెప్పేసి అనగానే, అదే ఆ రోజు శరత్చంద్ర గారు నువ్వు టెండర్లో మరి పాడుకున్న ప్రాపర్టీ భూమి పేరు మీద నువ్వు పేరు పెట్టాలని చెప్పేసి అన్నావు కదా అనగానే, అవును, భూమి కన్స్ట్రక్షన్స్ అని చెప్పి, అయితే మరి ఇప్పుడు అది ఫైనల్ చేస్తున్నాను, ఓకే కదా అని చెప్పి అనగానే, ఓకే అని చెప్పేసి అంటాడు. మరి ఈ ఈ కన్స్ట్రక్షన్ కంపెనీలో ఇంకా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి, అవన్నీ కూడా ఫిల్ఫిల్ చేయాలిరా, మరి త్వరలోనే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తావా అని చెప్పేసి అనగానే, ఖచ్చితంగా చేద్దాం, నాకు కూడా కావాలి స్టాఫ్ అని చెప్పేసి అంటాడు. ఇంకేంట్రా గగన్, ఏంటి విశేషాలు అనగానే, ఏమున్నాయి, ఏమున్నా ఆయనకి ఎలా ఉంది మీ మామయ్య గారికి అనగానే, ఎవరు మా మామయ్య, ఏంట్రా అలా మాట్లాడుతున్నావు, కాబోయే మామయ్య కాదా అని చెప్పేసి అంటాడు. కాబోయే మామయ్య ఎప్పటికీ కాలేడు అని చెప్పి అనగానే, చూడరా గగన్, నువ్వు మనసులో ఒకటి బయటకు ఒకటి మాట్లాడుతున్నావు, నాకు క్లియర్గా అనిపిస్తుంది, నీ ప్రేమంతా భూమి మీద చూపిస్తున్నావు, నీ కోపమంతా శరచంద్రకర మీద చూపిస్తున్నావు, వాళ్ళిద్దరూ తండ్రి కూతుళ్ళరా, ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించలేవు, నువ్వు ఇద్దరిని ప్రేమిస్తే ప్రేమించాలి, లేదంటే ఇద్దరిని ద్వేషిస్తే ద్వేషించాలి, ఏంట్రా నువ్వు మాట్లాడేది, అవునరా, ఇప్పుడు భూమి మీద నువ్వు ప్రేమ పెంచుకుని వాళ్ళ నాన్నొద్దంటే నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎంతగా బాధపడుతుందో ఎప్పుడైనా ఆలోచించావా అనగానే, నిజమేరా, నేను ఎప్పుడూ ఆ కోణంలో ఆలోచించలేదు, మరి ఏం ఆలోచిస్తున్నావురా, నువ్వు ప్రేమించే అమ్మాయి ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకోవాలి కదా, మరి అదే తన తండ్రిని నువ్వు ద్వేషించి బాధ పెడుతూ ఉంటే తను సంతోషంగా ఉండగలుగుతుందా గగన్, అలాగే భూమి విషయంలో కూడా అంతేరా అని చెప్పేసి అనగానే, లాజిక్గానే ఉంది అని చెప్పేసి అంటాడు. ఇంకా త్వరలోనే మరి భూమినైనా ఇష్టపడి పెళ్లి చేసుకోరా గగన్, నీ జీవితంలో ఆనందాన్ని చూడగలుగుతావు, ఇంతకాలం నువ్వు ఏ అమ్మాయిని నచ్చలేదు, నీ లైఫ్లో అసలు పెళ్ళే వద్దనుకున్నావు, కానీ నీకు భూమి ఎదురైంది, మీ ఇద్దరిని విదే కలిపిందేమో, తను మీకు సొంతగా బంధువైంది, ఇంకా ఆలోచించకురా ఆ అమ్మాయి విషయంలో, ఆ అమ్మాయి కూడా నేను ప్రేమిస్తుందన్నావు కదా అని చెప్పేసి అనగానే, అవునరా, ఫస్ట్ అంతా తను బయటపడలేదు, తర్వాత ఇప్పుడిప్పుడే బయటపడింది, కానీ ఇప్పుడు నాకు వాళ్ళ నాన్న ఎవరు తెలిసిన తర్వాత భూమిని నేను అంతగా పట్టించుకోవటం లేదు అని చెప్పి అనగానే, లేదురా, నువ్వు ఇమీడియట్లీ ఏదో ఒక నిర్ణయం తీసుకో, అంతే తప్ప ఇలాంటి ఆటలు ఆడబాకు అని చెప్పేసి అంటాడు. ఇంకా ఏంట్రా, మరి నీ పెళ్ళెప్పుడు అని చెప్పి అనగానే, ఏం చేస్తాం బాబు, కష్టాలు బోల్డెన్ ఉన్నాయి, నీకంటే హాయిగా
కష్టాలన్నీ దాటుకుంటూ వచ్చేసావు. నువ్వు పడ్డావనుకో కష్టాలు, ఇప్పుడు నీకే బాధ లేదు. డైరెక్ట్గా నువ్వు పెళ్లి చేసుకుంటే నీకు భార్య వచ్చేస్తుంది. నాకు బాధ్యతలు చాలా ఉన్నాయిరా అని చెప్పేసి అనగానే, సరే ఇంకేంటి అలా బయటికి వెళ్దామా అని చెప్పేసి ఇద్దరు బయటకు వస్తారు. ఇంకా ఇదిలా ఉండగా శారద ఫోన్ చేస్తుంది గగన్కి. చెప్పమ్మా అనగానే, నాన్న గగన్ ఏం చేస్తున్నావు అనగానే, ఏం లేదమ్మా కొంచెం వర్క్ ఉంది. అయితే ఓ మాట చెప్తాను విను. రేపు ఇంట్లో హోమం పెట్టుకుంటున్నాను కాబట్టి దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ నీకు వాట్సప్ చేస్తాను. అవన్నీ నువ్వు వచ్చేటప్పుడు తీసుకురారా. నువ్వు కూడా రేపు పొద్దున్న కొంచెం ఆఫీస్కి లేటుగా వెళ్ళినాన్నా అని చెప్పేసి అంటుంది. ఎందుకమ్మా అంటే, ఇంట్లో పూజ చేస్తున్నాను కదా, భూమిని కూడా ఆహ్వానించాను. భూమినా? తన్నెందుకు పిలిచావు అనగానే, ఏరా వద్దా అని చెప్పేసి పిలిచేశాను. మరి వద్దంటే చెప్పేస్తాను చెప్పు అనగానే, ఇంకొక నిమిషం ఆగి, వదిలే పిలిచేశానంటున్నావు కదా, సరే రాని అని చెప్పేసి అంటాడు. అబ్బా ఇంకా ఫోన్ పెట్టేసిన తర్వాత శారద, వీడు ఏమనుకుంటాడో, నేనే తెలివైన వాడు అనుకుంటాడేమో, వీడు నా కొడుకు, వీడు ఏం చేసినా నాకు తెలీదా అని చెప్పేసి భూమిని పిలవడం వీడికి ఇష్టమే, కానీ పైకి మాత్రం వద్దన్నట్టుగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అనుకుంటూ ఇంకా అంత లిస్ట్ అంతా రాసుకుంటూ ఉంటుంది శారద. ఇంకా ఇది ఇలా ఉండగా మరి చెర్రీ శరత్చంద్ర గారి మీద చాలా కోపాన్ని పెంచుకుంటాడు. ఎందుకంటే తన సొంత కన్న తండ్రిని అవమానించి మరి డబ్బుల విషయంలో కూడా ఆ అపూర్వ ఏం చెప్తే అదే వింటూ మరి కుటుంబంలో పరుపచ్చాలు తీసుకురావడానికి అపూర్వ ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటే అది కరెక్ట్ కాదు అపూర్వ అని చెప్పకుండా తను చెప్పిన ప్రతి మాటకి మామయ్య తందాన అంటున్నారు, అందుకే మామయ్య బ్రతకూడదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంకా ఏదో రకంగా ఆ ఆక్సిజన్ని తీసేస్తే చచ్చిపోతాడు కదా, మన చేతికి మట్టి అంటకుండా అని చెప్పేసి ఇప్పటికి 2-3 సార్లు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. మరి తను అలా తీసేటప్పుడు రూమ్లోకి సడన్గా అక్కడికి భూమి వస్తుంది. చెర్రీ ఏం చేస్తున్నావు నువ్వు అనగానే, అబ్బే ఏం లేదు భూమి, మామయ్యకి ఇక్కడ అంతా దోమలు కుడుతున్నాయి, అందుకే ఇట్లా ఇట్లా అంటున్నాను అనగానే, నాకు అలా అనిపించలేదే, మరి ఎలా అనిపించింది, తను ఆక్సిజన్ పైప్ని పక్కకు తీస్తున్నావేమో అనిపించింది. చా నన్నెందుకు అనుమానిస్తున్నావా భూమి అని చెప్పాను. కానీ అలా ఏం లేదు చెర్రీ, కానీ నాకు అలాగే కనిపించింది, సారీ ఏమనుకోకు అనగానే, ఇట్స్ ఓకే, నువ్వేదో టెన్షన్లో ఉన్నట్టున్నావు, నేను మళ్ళా వస్తాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళే ప్రయత్నం చేస్తాడు. ఇంకే లోపల వేరే వాళ్ళు వచ్చి ఆగిపోవడంతో భూమి తన రూమ్లోకి వెళ్ళి ఇంకా అన్నీ రేపటికి ఏం కావాలో ఏంటో అన్నది అన్నీ సర్దుకుంటూ ఉంటుంది. తనకి రేపు పూజకు వెళ్తుంది కదా, గగన్ గారిని సర్ప్రైజ్ చేయాలి. ఆయన నన్ను చూసి భూమి ఇంత అతిలోక సుందరిలాగా ఉన్నావని చెప్పి నాకు కాంప్లిమెంట్ ఇవ్వాలి. అందుకని ఏం చేయాలి, నాన్న కొన్నాడు కదా నాకు హాఫ్ శారీ, ఆ బట్టలు వేసుకుంటాను, అవి చాలా బాగుంటాయి అని చెప్పి ఆ పేరంతా తీసి సెట్ చేస్తూ ఉంటుంది. దీని మీదకి ఈ బ్యాంగిల్స్ వేసుకుంటే బాగుంటాయి అని చెప్పేసి అన్నీ ఊహించుకుంటూ ఇది ఇలా ఎలా కట్టుకుంటే ఇలా ఉంటుంది ఇలా అనుకుంటూ అని ఊహించుకుంటూ ఉంటుంది. ఎప్పటికీ పొద్దున్న అవుతుందా అని చెప్పి చూస్తున్నాను, ఎందుకంటే గగన్ గారిని చూడొచ్చు కదా అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంకా ఇది ఇలా ఉండగా అపూర్వ గోరింటాకు మాట్లాడుకుంటూ ఉంటారు. పిన్ని, అది రేపు ఆ శారద ఇంటికి పూజకి వెళ్తుంది, దాన్ని ఆపాలి వెళ్ళకుండా అని చెప్పాను. కానీ ఎళ్ళని అమ్మాయి ఎళ్ళని, పూజే కదా చేసుకుంటుంది, అయినా నువ్వు వెంటనే భూమి మీద ఎటాకులు ఆపు, అనుమానం వస్తుంది, ఆ గగన్ గారు మీకేం చెప్పాడు అది చేసి చూపిస్తాడు, మొన్ననే కదా రౌడీలను పంపించావు, మళ్ళా ఇప్పుడు అదనంటే వెంటనే నీ మీదే డౌట్ వస్తుంది, కాబట్టి కొన్ని రోజులు మరిపించుకో, ఏం మాట్లాడబాకు అని చెప్పి అనగానే సరే అని చెప్పేసి అంటుంది. ఇంకా వెళ్ళని, వెళ్ళిన తర్వాత ఏం చేయాలో మనం ఆలోచిద్దాం,
అని చెప్పేసి అనగానే భూమి ఇంకా రాత్రి అవ్వంగానే వంటింట్లోకి వెళ్ళి తనకు తానుగానే ఇంకా కాఫీ కాఫీ పెట్టుకుని తాగుతూ ఉంటుంది, హెడేక్గా ఉందని చెప్పి. ఇంకా వాళ్ళ నాన్నమ్మ వచ్చి, ఏంటమ్మా ఇంత టైంలో ఇప్పుడు కాఫీ తాగుతున్నావేంటి అనగానే, ఏంటో ఆంటీ అమ్మమ్మ కొంచెం తల తిరిగినట్టు అనిపించింది అని చెప్పి, రేపు మార్నింగ్ తొందరగా లేవాలి నేను అని చెప్పేసి అంటుంది. ఎందుకమ్మా అనగానే, శారద ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అమ్మమ్మ అని చెప్పి అనగానే, శారద ఇంటికి వెళ్తున్నావా? పోనీలేమ్మా, నా కోడలు చాలా మంచిది. అసలు తను ఎప్పుడూ కూడా సంతోషంగా లేదు. ఇప్పుడైనా తన జీవితంలోకి సంతోషం రావాలని కోరుకుంటున్నాను అని చెప్పేసి, రేపు నీకు నేను అన్ని దగ్గరుండి చూసుకుంటానని చెప్పి అంటుంది. సరే అని చెప్పి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంక ఇది ఇలా ఉండగా మర్నాడే ఉదయమే మరి ఇంట్లో మొత్తం అంతా అందంగా డెకరేషన్ చేయించుకుంటుంది శారద. దేవుడి దగ్గర అన్నీ కూడా ఏర్పాట్లు చేసుకుంటుంది. ఇంకా గగన్ అన్నీ కూడా దగ్గరుండి చేపిస్తూ ఉంటాడు. ఈ పూజ హోమంలో గగన్ కూడా మరి పూజలో కూర్చోమని చెప్తుంది శారద. ఇంకా పూర్ణి కూడా అన్నీ చూసుకుంటూ ఇంకా ఎండలో నించుని చూస్తూ ఉంటుంది. ఇంకా భూమి ఎప్పుడు వస్తుందా అన్నట్టుగా ఎదురు చూస్తూ ఉంటాడు గగన్. ఆ తర్వాత ఇంకా శారద కూడా బయటికి చూస్తూ ఉంటుంది, ఏ ఆటో వచ్చినా భూమి వచ్చిందేమోనని. ఇంకా అప్పుడే కూర్చోగానే ఆటోలోంచి భూమి డైరెక్ట్గా దిగి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. ఇంకా అమ్మ అదిగో భూమి వస్తుంది అని చెప్పి గగన్ అంటాడు. వెంటనే శారద పరిగెత్తుకుంటూ వెళ్ళి భూమిని హగ్ చేసుకుని, మరి పిలిచినందుకు చాలా థ్యాంక్స్ అమ్మా, వచ్చావు. ఎక్కడ ఆంటీ పూజ అని చెప్పాను కానీ, పదమ్మా లోపలికి అని చెప్పి తీసుకొస్తుంది. ఇంకా పూజ దగ్గర అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటే గగన్ మాత్రం బుద్ధిమంతుడిలాగా చక్కగా రెండు చేతులు జోడించి పూజలో శారద పక్కన కూర్చుంటాడు. భూమి మాత్రం గగన్ వంకే చూస్తూ ఉంటుంది. అబ్బో, చాలా బుద్ధిమంతుడు గగన్ గారు, పూజలో బుద్ధిమంతుడిలా కూర్చున్నారు. మీరు ఎలా బుద్ధిమంతులా కూర్చుంటారో నేను చూస్తాను అని చెప్పేసి అనుకుంటూ ఇంకా వెంటనే ఇక్కడి నుంచి సైడ్ నుంచి ఆ సైడ్కి వెళ్తుంది. పక్కనే గగన్ పక్కనే కూర్చుంటుంది. ఇంకా కళ్ళు మూసుకుని ప్రార్థిస్తూ ఉంటే, తను కావాలని డిస్టర్బ్ చేస్తూ ఉంటే గగన్ ఒకసారిగా కళ్ళు తెరిచి చూస్తాడు. ఇంకా ఈ లోపల భూమి భూమి నవ్వుతూ ఆట పట్టిస్తూ ఉంటుంది. ఏయ్ భూమి, కాసేపు కంట్రోల్లో అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా ఈ లోపల పూజారి గారు మరి శారదతో పూజ చేపిస్తూ ఉంటారు. ఇంకా భూమితో కూడా చేయాల్సినవి కొన్ని చేపిస్తారు. చేపించిన తర్వాత ఇంకా తనతో అయిపోయిన తర్వాత, నీది అయిందమ్మా, నువ్వు పక్కన కూర్చోమని చెప్పాను కానీ, సరే థ్యాంక్స్ పంతులు గారు అని చెప్పేసి పక్కకు వస్తుంది. ఇంకా భూమి వెనకాలే గగన్ కూడా వస్తాడు. ఇంకా వాళ్ళిద్దరూ అట్లా నెమ్మదిగా నడుచుకుంటూ భూమి రూమ్ దగ్గరికి గగన్ రూమ్ దగ్గరికి వస్తారు. రావడంతోనే, చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు భూమి, అసలు ఈ డ్రెస్ చాలా అందంగా ఉంది అని చెప్పి అనగానే, అవునా, జోక్ చేస్తున్నారా అని చెప్పేసి అంటుంది. జోకా? ఏ, నువ్వు అందంగా ఉండవా అని చెప్పేసి అంటాడు. మరి ఎప్పుడూ చెప్పలేదు కదా. అయ్యో, ఫస్ట్ టైం చెప్తున్నాను, కాంప్లిమెంట్ కదా, థ్యాంక్స్ అని చెప్పొచ్చు కదా, ఎందుకు ఈ పిచ్చి ప్రశ్నలన్నీ వేస్తావు అని చెప్పి అనగానే, సరే మీ డ్రెస్ కూడా చాలా బాగుంది అని చెప్పేసి అంటుంది. ఇంకా ఇద్దరు కూడా కింద విషయాలన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదే విషయంలో శారద, ఏరి పిల్లలిద్దరూ అని చెప్పేసి చూస్తూ ఉంటుంది. ఇంకా గగన్ గగన్ అని పిలుస్తూ ఉంటే, అయ్యో అమ్మ పిలుస్తుంది, అయినా మనం పూజ దగ్గర లేకుండా ఇక్కడికి వచ్చేసామేంటి అని వెళ్దామని చెప్పి ఇద్దరు ఇలా రావడంతో ఒకరికొకరు తలకాయలు కొట్టుకుంటాయి. ఇంకా భూమి వెంటనే, ఏంటి నాకు కొమ్ములు వస్తాయి, ఆగండి అని చెప్పేసి వెళ్ళిపోతున్న గగన్ని ఇంకా వెంటనే పరిగెత్తుకుంటూ మెట్ల మీదకి వచ్చేసరికి ఆపేస్తుంది. ఏయ్ ఏమైంది నీకు అనగానే, ఒక్క నిమిషం ఉండండి అని చెప్పి తలతో కొడుతుంది. ఇప్పుడు నాకు కూల్గా ఉన్నాను, కొమ్ములు రావు అని చెప్పేసి అంటుంది. పిచ్చా నీకు, కొమ్ములు రావటం ఏంటి, తల తగిలితే అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంక ఈ లోపల శారద
వాళ్ళిద్దరూ ఒకరినొకరు అలా ఆట పట్టించుకోవటం, ఇంకా హాల్లో మరి భూమి గగన్ని ఆట పట్టించటం చూసి చాలా మురిసిపోతుంది. ఇంకా హారతి ఒక్కటే మిగిలిపోయి ఉంటుంది. భూమితో హారతి ఇప్పిద్దామని చెప్పి, అమ్మ భూమి రామ్మ అని చెప్పేసి ఇంకా హారతి ఇచ్చిన తర్వాత అందరికీ కళ్ళకద్దుకోమని చెప్తుంది భూమి. ఇంకా గగన్ కళ్ళకద్దుకుంటూ ఇంకా అలా మనసులోనే తనకిష్టమైన అమ్మాయి తనకు దక్కాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాడు. ఇంకా శారద వాడి మనసులో ఏం కోరుకున్నాడో అది జరగాలి స్వామి అని చెప్పేసి దండం పెట్టుకుంటుంది శారద. ఇంకా భూమి ఈ ఇద్దరు తల్లి కొడుకుల కోరిక నెరవేరాలి అని చెప్పేసి కోరుకుంటుంది. మరి ముగ్గురు కోరుకున్నది ఒకటే, భూమి వాళ్ళ జీవితాల్లోకి రావాలని. మరి ఆ స్వామివారి దయ వల్ల భూమి గగన్లు ఎప్పటికీ ఒకరినొకరు అర్థం చేసుకుంటారా అన్నది మనకి అనిపిస్తూ ఉంటుంది. ఇంకా భూమి కావాలనే గగన్ని ఇట్లా నెమ్మదిగా వెనకాల నుంచి వచ్చి హగ్ చేసుకుంటుంది. ఇంకా అలా రాగానే, ఏ తైతక్క నీకెక్కడ ఎలా ఉండాలో తెలీదా అని చెప్పి అనగానే, తెలీదు అని చెప్పేసి అంటుంది. మరి లేకపోతే ఏంటి, అక్కడ అమ్ముంది అని చెప్పేసి అనగానే, ఎవరున్నా సరే ఇప్పుడు నాకు మీరు ఎందుకు అలా చేశాను అన్నది 2 రోజుల తర్వాత మీకే అర్థమవుతుంది. అవునా, ఎందుకు అని చెప్పి అనగానే, అన్నీ చెప్పేస్తారేంటి, సస్పెన్స్ అని చెప్పి అనగానే, సస్పెన్సా ఎందుకు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. మీరు తెలివైన వాళ్ళు కదా, 2 రోజుల్లో కనిపెట్టండి అని చెప్పేసి అంటుంది. ఇంకా భూమి ఇలా అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ శారద దగ్గరికి వస్తుంది. శారద, ఏంటమ్మా ఏం చేసావు, వాడి మొహం చూస్తే అలా ఉంది అని చెప్పి అనగానే, ఏముంది, మీ అబ్బాయికి ఒక చిన్న ఫజిల్ ఇచ్చాను, అది సాల్వ్ చేయమన్నాను అని చెప్పేసి అంటుంది. ఇంకా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.